నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. ప్రతిరోజు ప్రజా సమస్యలతో పాటు జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను సమగ్రంగా మీ ముందుకు తీసుకురావడమే డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షో లక్ష్యం. ఈరోజు ప్రధాన వార్తాంశాల గురించి విశ్లేషణ అందించడానికి సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు గారు మనతో లైవ్ స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద డిఎన్ఏ షో సార్. థ్యాంక్ యూ. యా సార్, ముందుగా ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ ది పైనీర్ పేపర్ కనుక తీసుకుంటే మనం ఇక్కడ ఫస్ట్ హెడ్లైనే చూసుకోవచ్చు. నీట్ పేపర్ లీక్, మల్టీ స్టేట్ క్రిమినల్ కాన్స్పిరసీ డిక్లేర్స్ సిబిఐ, 13 అక్యూజ్డ్ నేమ్, డివైడింగ్ దెమ్ ఇంటూ ఇన్సైడర్స్, ఇంటర్మీడియరీస్ అండ్ బ్రోకర్స్ అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సిబిఐకి సంబంధించింది. ఏఐ టు బి యూజ్ టు ప్లగ్ జిఎస్టీ లీకేజెస్, బూస్ట్ రెవెన్యూ అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో జిఎస్టీలో జరుగుతున్న అవకతవకలకి సంబంధించి ఏఐని యూజ్ చేయబోతున్నారు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. గవర్నమెంట్ టు ప్రమోట్ డిజిటలైజేషన్ ఇన్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ అంటూ కూడా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. గవర్నమెంట్ హ్యాస్ 790 crore అవుట్లే ఫర్ సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ అంటూ కూడా ఎంఓఎస్ ఐటీ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్కి సంబంధించింది గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది అనే దాని గురించి. రాహుల్ సేస్ E20 బిగ్ ఇష్యూ, డిస్ట్రాయింగ్ పీపుల్స్ వెహికల్ అంటూ కూడా ఆరోపించడం జరిగింది. సో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ. సో E20కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 1.06 crore స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఆన్ August 15 అంటూ కూడా హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇరిగేషన్ మినిస్టర్ అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. సో August 15న 1.06 స్మార్ట్ రేషన్ కార్డులు అయితే జారీ కాబోతున్నాయి. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో మెనీ ఫ్రీ స్కీమ్స్, హైకోర్ట్ రైజెస్ గవర్నమెంట్ బర్డన్ కన్సర్న్ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో చాలా స్కీమ్స్ అనేవి ఫ్రీగా వెళ్తున్నాయి ధనికులకు కూడా. సో దాని మీద హైకోర్టు అనేది వాదన ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నో రీజన్ వై ఇండియా కాంట్ బికమ్ గ్లోబల్ మెడిటేషన్ సెంటర్ అంటూ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడగడం జరిగింది సూర్యకాంత్. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పైనీర్ పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్కి వెళ్ళిపోదాం. నమస్తే తెలంగాణ పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఇక్కడ ఉంది. సర్కార్ తప్పులు, అధికారుల తిప్పలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ప్రభుత్వం తీరుతో అధికారులు అవస్థలు పడుతున్నారు. మున్ముందు ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఉచిత పథకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు, ప్రభుత్వంపై న్యాయమూర్తి మండిపాటు, హైకోర్టుకు హాజరైన సందీప్ సుల్తానియా అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిండుగా శ్రీశైలం, నీలింకా ఎత్తరేం అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. కృష్ణా జలాలపై నిమ్మకు నీరెత్తినట్టు రేవంత్ సర్కార్, పాలమూరు కల్వకుర్తికి ఎత్తిపోసే వీలున్న మౌనం అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. 480 రోజుల్లో 444 కోట్లు, అనూహ్య రీతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పిఎస్ఆర్ రుణ చెల్లింపు అంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించడం జరిగింది, బీఆర్ఎస్ నేత. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇవ్వాల్సింది 1,00,000, ఇస్తున్నది 35,000, 10,000 లోపు ర్యాంకులకు పూర్తి ఫీజులు ఇవ్వని సర్కార్, 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి అంటూ విద్యార్థులు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఫేక్ ఎన్ఓసీలపై హైడ్రా మౌనం, విషయం బయటకు పొక్కినప్పటి నుంచి దాగుడు మూతలు, 2 ఏళ్లలో ఇచ్చిన ఎన్ఓసీల్లో అసలు వెన్ని నకిలీ వెన్ని అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఫేక్ ఎన్ఓసీలకు సంబంధించింది, అది కూడా హైడ్రాకి రిలేటెడ్ అయి ఉన్నది హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి నమస్తే తెలంగాణలోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. సో వెలుగు పేపర్లో ఫస్ట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో చూసాం ఈ హెడ్లైన్, బట్ ఒకసారి మళ్ళీ చూద్దాం.
పన్ను లీకేజీలకు ఏఐతో చెక్, కీలక శాఖల మధ్య సమన్వయం అవసరం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ నిరసనలు జంతర్ మంతర్ వద్దే ఎందుకు, ధర్నాలతో దేశ రాజధానిని ఎందుకు దిగ్బంధించాలి అంటూ కూడా ఢిల్లీ హైకోర్టు కమెంట్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఉచితాలిస్తూ పోతే కుబేరుడు కూలికే, ఆర్థిక ఎమర్జెన్సీ తప్పదు, ఫ్రీ స్కీమ్లపై హైకోర్టు వ్యాఖ్యలు అంటూ కూడా ఇక్కడ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఫ్రీ స్కీమ్లకు సంబంధించి. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బియ్యం దందాపై ఈడీ ఎంక్వైరీ, సర్కారుకు 6,000 కోట్లకు పైగా ఎగ్గొట్టిన మిల్లర్లు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఆ సొమ్ముతో రియల్ ఎస్టేట్ సహా ఇతర సంస్థల్లో పెట్టుబడులు అంటూ కూడా. సో ఫ్రీ రేషన్ బియ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన దందాకి సంబంధించి హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. గిగ్ వర్కర్లతో ప్రభుత్వ చర్యలు సఫలం, గిగ్ వర్కర్లతో ప్రభుత్వం చర్చలైతే సఫలమయ్యాయి. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సమస్యలు డిమాండ్ల పరిష్కారానికి మంత్రి వివేక్ హామీ అంటూ కూడా ఇక్కడ మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. పదినా సాగర్లో వరుణయాగం, మహాక్రతువుకు యాదగిరిగుట్ట ఆలయ అర్చకులు ముహూర్తం, మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో నిర్వహణ, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా. సో పదినా సాగర్లో వరుణయాగం అయితే జరగబోతుంది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. క్యూర్ పరిధిలో 703 చెరువులు బాగు చేద్దాం, హైడ్రా ఇరిగేషన్, పీసీబీ జలమండలి, మూసి, హెచ్ఎండిఏ, గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్లతో కమిటీ అంటూ కూడా ఇక్కడ మనం హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో నీట్ పేపర్ లీక్, ఎన్టీఏ నిపుణుల ద్వారానే బయటికి వచ్చాయంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. 94 పేజీల ఛార్జ్షీట్లో సంచలన విషయాలు, 13 మంది నిందితులతో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ నీట్ పేపర్ లీక్కి సంబంధించిన హెడ్లైన్ ఇది. థాయిలాండ్ స్కూల్లో విద్యార్థి కాల్పులు, 5 టీచర్లు మృతి అంటూ కూడా చాలా బాధాకరమైన న్యూస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇంటి వద్ద గ్రాండ్ పేరెంట్స్ను కాల్చి చంపి స్కూల్కి వెళ్ళి ఘాతుకం, చివరకు తనను తాను కాల్చుకొని ఆత్మహత్య అంటూ కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్కి సంబంధించింది. ప్రైవేటు బడులు లెక్కలు ఇవ్వట్లే, ఆడిట్ రిపోర్ట్లను దాచిపెడుతున్న మేనేజ్మెంట్లు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. ఫీజుల దందాకి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి వెలుగు పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ చూసుకుంటే ఇక్కడ బాత్ టూరిజంపై ట్రంప్ బ్యాన్, పిల్లల పౌరసత్వం కోసం వచ్చే వారికి ఆంక్షలు, H1B, L1 వీసాదారుల పిల్లలపై ప్రభావం అంటూ కూడా ఇక్కడ ఇంటర్నేషనల్కి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. అది కూడా వీసాకి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. పని 1 జీతాలు 2, రాష్ట్రంలో డబుల్ సాలరీ స్కామ్ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. 37 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కక్కుర్తి, వడ్డీ సహా రికవరీ సర్కారు ఆదేశం, క్రిమినల్ కేసులు చర్యలకు రంగం సిద్ధం అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. నామినేటెడ్ భర్తీ, సీఎం విదేశీ పర్యటన ముగిసిన తర్వాతే ఈ నెల 17 నుంచి ఫారిన్ టూర్, వచ్చే నెల 2వ వారంలో స్వదేశానికి అంటూ కూడా. సో ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. నీటి హక్కులపై జోక్యం చేసుకోండి, తెలంగాణ వాటాను కాపాడాలి, కేంద్ర జలశక్తి మంత్రికి హరీష్ రావు లేఖ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్స్ కూడా మనం చూసుకోవచ్చు. భూభారతి హక్కులు హారతి, సర్కారు ఖాతాలోకి పట్టా భూములు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 6 లక్షల ఖాతాలు, పీఓబీలో నేడు వాటికంటే ఎక్కువే, తొలగించేందుకు అధికారుల సస్సేమిరా అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. యువతిపై గ్యాంగ్ రేప్, జగిత్యాల జిల్లా బల్యాల మండలంలో కలకలం, 4 అరెస్టు, నిందితుల్లో 2 రౌడీ షీటర్లు అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి దిశ పేపర్లోని మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. సో ఆంధ్రజ్యోతిలో ఇక్కడ పైన చూసుకుంటే ఫస్ట్ విజయ్తో విడాకులొద్దు, పిటిషన్ వెనక్కి తీసుకున్న తమిళనాడు సీఎం భార్య సంగీత, కేసు ముగిసినట్టు ప్రకటించిన కోర్టు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అమరావతి వెలుగులు, ఐకానిక్ భవనాల నిర్మాణాల్లో వేగం,
విద్యుత్ దీపాల వెలుగుల్లో రెయ్యింబవలు జరుగుతున్న పనులు ఈ నెల 15 నాటికి సెక్రటేరియట్ మొదటి 6 అంతస్తులు పూర్తి అంటూ కూడా సో ఇక్కడ చంద్రబాబు సర్కార్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. నేతన్నకు నేనున్న ఏటా 25,000 ఇప్పటికే ఉచిత విద్యుత్ అండ్ పెన్షన్ అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. నో లీక్ కాపీ, మెగా డిఎస్సి పూర్తి పారదర్శకం, పరీక్షల నిర్వహణలో ఒక్క ఉల్లంఘన లేదు అంటూ కూడా డిఎస్సికి సంబంధించిన హెడ్లైన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. పరీక్షల్లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు, పారదర్శకంగానే జరిగాయని కూడా ఇక్కడ షాప్ ఎండి భరణి, పాఠశాల విద్యా డైరెక్టర్ అన్సారియా స్పష్టీకరణ అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జగన్ మామ మోసం, నూతన బాలిక సంరక్షణ పథకానికి తూట్లు, 5 ఏళ్ళు రూపాయి ప్రీమియం కట్టలేదు అంటూ కూడా సో ఇక్కడ జగన్ని ఆరోపిస్తూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. శ్రీశైలానికి కొనసాగుతున్న వరద, దశాబ్దాల కల నెరవేరుతోంది అంటూ కూడా వెలుగొండ నుంచి నల్లమల్ల సాగర్ మరో 2 వారాల్లో నీళ్లు అంటూ కూడా సో ఈ నిండేందుకు 10 అడుగుల దూరంలో ప్రస్తుతం నిల్వ 162.81 టీఎంసీలు అంటూ కూడా శ్రీశైలానికి సంబంధించి శ్రీశైల వరదకు సంబంధించి హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి ఆంధ్రజ్యోతిలోని మెయిన్ హెడ్లైన్స్. సో ఇప్పుడు సాక్షి పేపర్ హెడ్లైన్స్ చూద్దాం. సాక్షిలో చూసుకుంటే దగా డిఎస్సిపై ఉద్యమం ఉధృతం, వైఎస్ఆర్సీపీ శాంతియుత దీక్షలపై బాబు సర్కార్ పాశవిక చర్యలు అంటూ కూడా హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన పోలీస్ ఆంక్షలు, పచ్చమూకల దాడులు, కట్టడిని ఎదుర్కొని 2వ రోజు రిలే దీక్షలు విజయవంతం అంటూ కూడా సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేత ఆరోపించడం జరిగింది, వైఎస్ జగన్ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఈరోజు మనం చర్చించబోయే ప్రధాన వార్తా విశేషాలలో ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గురించి హైకోర్టు చేసిన తీవ్రమైన వ్యాఖ్యల గురించి మాట్లాడుకోవాలి. అయితే తెలంగాణలో ఉచిత పథకాల వ్యాప్తి, ఆర్థిక భారం, వాటి వల్ల పడే దుష్ప్రభావాలపై తెలంగాణ హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ భవిష్యత్తు తరాల నిమిత్తం సమాజంలో ప్రత్యామ్నాయ ఆలోచన, ఆర్థిక క్రమశిక్షణ అవసరమని స్పష్టం చేసింది. అయితే కోటేశ్వరరావు గారు చెప్పండి సార్, ముందుగా రాజకీయ పార్టీలు పోటీలు పడి ఎన్నికల్లో ఉచిత పథకాలు కానీ హామీలు ఇస్తున్న నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యల గురించి మీరేమంటారు సార్? దేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు రాష్ట్రాల లేదా దేశ ఆర్థిక పరిస్థితుల్ని గమనంలోకి తీసుకోకుండా హామీలు ఇస్తున్న మాట వాస్తవం. వాటిని అమలు జరపలేక ఆపసొప్పాలు పట్టుకున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇక్కడ హైకోర్టు జస్టిస్ లేదా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు న్యాయమూర్తులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నటువంటి అంశాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. కేసులతో సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు చేయడంతో కొన్ని కొత్త సమస్యలని న్యాయమూర్తులు ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు జస్టిస్ ముందు వచ్చినటువంటి సమస్య ఏమిటి? కంటోన్మెంట్కు సంబంధించి కోర్టు ధిక్కరణకు పాల్పడింది రాష్ట్ర ప్రభుత్వము అనేటువంటి అంశం వచ్చినప్పుడు దాని మీద ఆదేశాలు జారీ చేయొచ్చు, దాని మీద కామెంట్ చేయొచ్చు. అటువంటి అధికారము లేకపోతే హక్కు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయమూర్తులకి ఉంటుంది. కానీ ఇక్కడ అంతకు మించి రాష్ట్రంలో అమలు జరుపుతున్నటువంటి ఉచిత పథకాలు కావచ్చు లేదా సంక్షేమ పథకాలు కావచ్చు, వాటి మీద కూడా నగేష్ గారు న్యాయమూర్తి కామెంట్ చేశారనేటువంటిది సమస్య. ఇక్కడ అలాంటి కామెంట్ చేయడానికి ఆ విధమైనటువంటి ఒక కామెంట్ అంటే ఇది ఒక విధంగా విమర్శలు చేయడానికి రాజకీయ పార్టీలు విమర్శలు చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు, మరొకటి చేయొచ్చు. కానీ తమ పరిధిలో లేనటువంటి న్యాయ వ్యవస్థ పరిధిలో లేనటువంటి అంశాల మీద న్యాయమూర్తులు వ్యాఖ్యలు లేకపోతే విమర్శలు చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి
అధికార పరిధి ఏమిటి అన్నదే ఇక్కడ ప్రశ్న. అలాంటి పరిధి లేదు అనేది నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ అలాంటిదే కనుక ఉండేట్లయితే గడిచినటువంటి 12 సంవత్సరాల్లో దేశంలో దాదాపు ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 19 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వము వారు ఖాతాలుగా, అంటే ఇక అవి వసూలు కావు, వసూలు చేస్తామని చెబుతారు తప్ప వసూలు కాని ఖాతాల్లో చేర్చారు. పోనీ ఎంత వసూలు చేస్తున్నారు అంటే 10%, 15% మాత్రమే వసూలు రేటు ఉంటుంది. మరి ఇటువంటి, అంటే దోమలతో ఏనుగులు దూరేటువంటి కంటలను వదిలి దోమలు దూరేటువంటి వాటి గురించి మరి ఎవరైనా కామెంట్ చేస్తే విమర్శలు తప్పకుండా వస్తాయి. సంక్షేమ పథకాలు అనేటువంటివి ఆయా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అంశాలు. వాటిని అమలు జరపాలా, లేకపోతే ఎత్తేయాలా, లేకపోతే కోతలు పెట్టాలా అనేటువంటివి అవి చూసుకుంటాయి. కానీ మరి న్యాయస్థానాలకి వాటి మీద ఆదేశాలు జారీ చేసేటువంటి హక్కు ఉన్నదా? మన రాజ్యాంగం అలాంటి హక్కు న్యాయస్థానాలకి, న్యాయ వ్యవస్థకి ఇవ్వలేదు. ప్రభుత్వం రూపొందించినటువంటి పథకాలు లేదా అమలు జరుపుతున్నటువంటి పథకాలు అవి రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా, లేదా ప్రభుత్వమే విధానాల్లో చెప్పినటువంటి నిబంధనలు పాలసీలకు అనుగుణంగా లేవా అనేటువంటి విచక్షణ చేసి తీర్పులు చెప్పేటువంటి అధికారం మాత్రమే మన న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇది అలాంటిది కాదు. మొత్తం సంక్షేమ పథకాల మీదనే ఒక విమర్శ. మరి సంక్షేమ పథకాల మీద విమర్శ చేస్తున్నటువంటి పెద్దలు ఎవరైనా కావచ్చు. మరి మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఏం చెప్పాయి? ఇట్లాంటి సంక్షేమ పథకాలను అమలు జరపాలని కదా చెప్పింది. అలాంటి సంక్షేమ పథకాలకి లేదా ఆదేశిక సూత్రాలకి రాజ్యాంగ భద్రత కల్పించలేదు. అందుకనే వాటిని స్వచ్ఛందంగా ఆయా రాష్ట్రాల, దేశం యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి అమలు జరపాలి అనేటువంటి దానికి వెసులుబాటుగా హక్కుల జాబితాలో చేర్చలేదు. ఉదాహరణకు పని హక్కు, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. మరి వాటన్నిటిని గురించి అమలు జరపమని చెప్పేసి మరి న్యాయమూర్తులు ఎందుకని మాట్లాడటం? రాజ్యాంగానికి అనుకూలంగానే కదా అది. అందుకని ఇదొక వివాదాస్పదమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నా. కోర్టులు, న్యాయమూర్తులు అలాంటి వ్యాఖ్యలకి దూరంగా ఉండటం సముచితం, మంచిది. వాళ్ళకి ఎటువంటి అధికార పరిధి లేదు అని మాత్రం చెప్పక తప్పదు. సార్, ఇక మనం ఈరోజు సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక చూసుకుంటే, ఇప్పుడు ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA అంటే విదేశీ విరాళాల చట్టం గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ అయితే జరుగుతోంది. భారతదేశంలోకి వచ్చే విదేశీ నిధులు, విరాళాన్ని క్రమబద్ధీకరించడానికి రూపకల్పన చేసిన అత్యంత కీలకమైన ఈ చట్టంలో కేంద్రం చేస్తున్న తాజా సవరణలపై కొన్ని ప్రతిపక్షాలు, మత సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే సార్, ఇక్కడ ప్రభుత్వం ఈ బిల్లును జాతీయ భద్రత, విదేశీ జోక్యం నిరోధమని సమర్థిస్తుంటే, ప్రతిపక్షాలు దీనిని ప్రతిపక్ష వర్గాలపై రాజకీయ ఆయుధమని ఆరోపిస్తున్నాయి. ఈ రెండింటిలో నిజమైన రాజకీయ ఉద్దేశం ఎక్కడుంది సార్? రెండు సరైనవి, రెండు విమర్శలు. ఒకటి సానుకూలమైనటువంటిది, రెండు వ్యతిరేకమైనటువంటివి కూడా ఉన్నాయి. వ్యతిరేకమైనటువంటి వాటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది. మన రాజ్యాంగం అలాంటి అవకాశం ఇచ్చింది. ఆ పేరుతోటి ఆమోదించదగిన లేకపోతే ఆహ్వానించదగినటువంటి విరాళాలను కూడా నిషేధించడం, లేకపోతే వాటి మీద ఆంక్షలు పెట్టడం అనేటువంటిది అభ్యంతరకరం. ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగినటువంటి ఉద్యమాల సందర్భంగా, రైతు ఉద్యమాల సందర్భంగా, అదేవిధంగా తాజాగా జరిగినటువంటి CJP ఆందోళన నిర్వహించినటువంటి వాళ్ళ వెనుక విదేశీ శక్తులు ఉన్నాయి. విదేశాల నుంచి ఈ ఆందోళన నిర్వహించినటువంటి వాళ్ళు విరాళాలను పొందారు, ఆ విధంగా ఇచ్చారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ. మరి దానికి అనుగుణంగా నిజంగా ఖలిస్తానీవాదులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఉగ్రవాద సంస్థలు కావచ్చు, లేదా దేశంలో దేశ భద్రతకు ముప్పు తెచ్చేటువంటి ఇతర విదేశాలకు సంబంధించి కావచ్చు, ఎవరు అలాంటి విరాళాలను ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏమిటి అనేటువంటి అంశం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా చెప్పిందా? ఖలిస్తానీ గురించి చెప్తున్నారు. ఖలిస్తానీలు ఎక్కడున్నారు? ఖలిస్తానీ తీవ్రవాదులు ఉన్నమాట వాస్తవం. ఎక్కడున్నారు వాళ్ళు? భారతదేశానికి జిగినీ దోస్తుగా చెప్పుకునేటువంటి అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు,
ఐరోపా దేశాల్లో. మరి ఈ దేశాలన్నీ కూడా భారత్కి, నరేంద్ర మోడీ గారికి మిత్ర దేశాలే. మరి ఆ దేశాల నుంచి వస్తున్నటువంటి నిధుల్ని మరి ఆ దేశాలు కంట్రోల్ చేయాలి. మరి నరేంద్ర మోడీ గారు కూడా కంట్రోల్ చేయాలి. మరి 12 సంవత్సరాలుగా ఏమి చేసినట్టు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మైండ్ గేమ్ అనేటువంటిది దీని వెనకాల ఉన్నమాట వాస్తవం. రైతాంగ ఉద్యమం సందర్భంగా కూడా ఇట్లాంటి ఆరోపణలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎంతమంది రైతు నాయకులకి లేదా ఎన్ని రైతు సంఘాలకి విదేశాల నుంచి అక్రమంగా నిధులు వచ్చాయి అని ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. రెండోది ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి మనం గుర్తు చేసుకుంటే ఉగ్రవాదులకి లేకపోతే విదేశీ సంస్థల నుంచి నిధులు పొందేటువంటి సంస్థలకి వాటికి వాటిని అరికట్టేందుకు పెద్ద నోట్లు రద్దు చేస్తున్నానని చెప్పేసి 2016లో నరేంద్ర మోడీ గారు చెప్పారు. మరి ఆ సమస్య తర్వాత 2016 నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి మళ్ళా అదే పాట పాడుతున్నారు. అందుకని తన మిత్ర దేశాల వైపు నుంచి వస్తున్నటువంటి దాన్ని ఎందుకు కట్టడి చేయించలేకపోతున్నారు? ట్రంప్తో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? లేకపోతే ఇతర దేశాల అధ్యక్షులు ప్రధానులతో ఎందుకు మోడీ గారు చేయలేకపోతున్నారు? పోనీ ఈ చర్యలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ధార్మిక సంస్థలకి లేకపోతే ఇతర సంస్థలకి విదేశాల నుంచి వచ్చేటువంటి విరాళాలు అవి సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని తనిఖీ చేసేటువంటి అధికారం ఉన్నది. ఆ తనిఖీ చేసి ఎక్కడైనా దుర్వినియోగం అయితే వాటి మీద చర్యలు తీసుకోవచ్చు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు. కానీ అసలు మొత్తంగా అడ్డుకునేటువంటి కార్యక్రమాలు ఈ బిల్లులో ఉన్నాయనేటువంటిది ఒక విమర్శ. అందువలన దీని మీద ఖచ్చితంగా అలా అనుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు అనేక సంఘం అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ పేరుతోటి లేదా ఇతరత్ర పేర్లతోటి అమెరికాలో పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేసి భారతదేశానికి పంపిస్తున్నటువంటి ఉదంతాలు కూడా అనేక గతంలో మీడియా వచ్చాయి. మరి అటువంటి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం నిరోధిస్తుందా? అంటే ఆర్ఎస్ఎస్ కు నిధులు వస్తే ఒకటి, లేకపోయేట్లయితే ఇతర మరికొన్ని ఎన్జిఓలకు వస్తే మరొక ప్రమాణం. ఈ విధమైనటువంటి ద్వంద్వ ప్రమాణాలతోటి కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తున్నది అనేదే ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిజానికి ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఏదో విదేశీ నిధుల నుంచే వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా దేశీయంగానే రైతులు కావచ్చు, యూత్ కావచ్చు, కార్మికులు కావచ్చు వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. చూశారు కదండి, ఇవి డిఎన్ఏలోని అప్డేట్స్. రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.